శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చొరబడిన చిరుత అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. చిరుతను పట్టుకోవడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. చిరుత కోసం మేకను ఎరవేసి బోన్ ఏర్పాటు చేశారు. అయినా కూడా చిరుత చిక్కలేదు. బోన్ వరకు వచ్చి చిరుత వెళ్లిపోతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతను బంధించేందుకు అధికారులు ఇప్పటికే 5 బోన్లు 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుతను పట్టుకునేందుకు 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, గడిచిన 4 రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా చిరుతను బంధించేందుకు ప్రస్తుతం అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 5 బోన్లతో పాటు 25 టాప్ కెమెరాలను ఇటు ఫారెస్ట్ సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. నిన్నంతా కూడా చిరుతను బోన్లో బంధించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. 5 బోన్లకు సంబంధించి కూడా మేకను ఎరగా వేసి చిరుతను బోన్లో బంధించే ప్రయత్నమే చేశారు. నిన్న రాత్రి తాజాగా విడుదల చేసిన చిత్రాలు చూస్తే కూడా బోను వద్దకి చిరుత వచ్చి దానికి అందులోకి వెళ్లే ప్రయత్నం చేసింది, కానీ వెంటనే వెనుతిరిగి వెళ్లిపోవడంతో కూడా కొంత నిరాశ కలిగినట్టు చెప్పాలి. గడిచిన 4 రోజులుగా ఇటు అటవీశాఖ సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత సంచారానికి సంబంధించి పట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, కానీ దొరికి బోన్లో బందీ అయించే క్రమంలోనే తప్పించుకోవడంతో కూడా మరొకసారి ఇటు ఫారెస్ట్ సిబ్బంది కూడా చిరుతను బోన్లో బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక చిరుత సంచారానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కొంత అటు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత స్థానిక ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి చిరుతను బోన్ లో బంధించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక దాని కదలికలు కూడా ప్రస్తుతానికి అయితే గమనించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బలరాం, థాంక్యూ కిరణ్.